తమిళనాడులో ఒక బిగ్ ట్విస్ట్. ఎంత పెద్ద బిగ్ ట్విస్ట్ అంటే చరిత్రను తిరగరాస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే జనరేషన్ ఉందో జెన్‌జీ జనరేషన్ మొత్తం రాష్ట్రాన్నే తిరగరాసేశారు. నిజంగా ఒక కొత్త తరాన్ని, ఒక కొత్త మార్పును కోరుకున్నట్టున్నారు. నిజంగా తమిళనాడు ప్రభుత్వాలు ఏవైతే ఇప్పటిదాకా పరిపాలించాయో అన్నిట్లు కూడా పక్కకు తోసేసి ఒక కొత్త తరం అయితే రాబోతుంది. తమిళనాడులోని ఎవరైతే విజయ్ ఉన్నాడో విజయ్ తలపతి ముందస్తులోని ప్రపంచం సృష్టిస్తున్నాడన్నమాట తమిళనాడులోని. ఆ సీట్లు అన్నీ కూడా చూస్తూ ఉంటుంటే మళ్ళీ ఎంజీఆర్, ఎన్టీఆర్ ఆ టైంలో ఎలా అయితే కొత్తగా పార్టీ పెట్టి గెలిచారో అదే విధంగా ఈ విజయ్ తలపతి పెట్టిన కొన్ని నెలలకే పార్టీ విజయం సాధించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే అతని సీట్లు ఆ విధంగా కైవసం చేసుకున్నాడు ఇప్పుడు. అందరికంటే ముందంజలో ఉన్నాడు. ఇక ట్విస్ట్ ఏంటంటే ఇంకా మ్యాజిక్ ఫిగర్ అయితే దగ్గరికెళ్ళలేదు. మ్యాజిక్ ఫిగర్‌కి ఎళ్ళిన తర్వాత 100% విజయ్ సీఎం అవుతాడు. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ టచ్ అయిపోతే మాత్రం పొత్తేదైనా ఏర్పడుతుంది. పొత్తు ఎవరనేది ఇక్కడ ట్విస్ట్. ఇక్కడ మీరు అనుకుంటున్నారేమో డీఎంకే, ఏఐడీఎంకే ఉంది కదా! ఈ రెండిట్లోని ఏదో ఒకటి విజయ్‌కి పొత్తు కల్పిస్తారని. ఈ డీఎంకే అయితే పొత్తు కల్పించింది. ఎందుకంటే డీఎంకే అనేది ఆపోజిట్ అయిపోయింది. ఏఐడీఎంకే ఏదైతే ఉందో అది విజయ్ తలపతికైతే టీవీకి పార్టీకి పొత్తు ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. కాదు, ఇంకొక పార్టీ ఉంది. ఆ పార్టీ ఎప్పుడు విజయ్‌కి మద్దతుగా అయితే నిలుస్తోందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే విజయ్ ఎప్పుడైతే ఈ ప్రసారం చేసినప్పుడు తొక్కిసలాట జరిగిందో అక్కడ చనిపోయారు చాలామంది. అటువంటి టయాన్ని పరామర్శించడానికి కూడా ఈ కాంగ్రెస్ నేతలందరూ కూడా లేరు. కాంగ్రెస్ పార్టీయే విజయ్‌కి మద్దతు తెలుపుతా ఉన్నారు. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ తగలపోతే మాత్రం 100% ఏదైతే కాంగ్రెసు 5, 6 సీట్లు రాబోతున్నాయో 5, 6 సీట్లు కూడా విజయ్‌కే మద్దతు తెలిపి విజయ్‌ని సీఎం చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుందన్నమాట ప్రెజెంట్ సిట్యుయేషన్. తమిళనాడులో ఈ సిట్యుయేషన్ చూస్తా ఉంటుంటే పాత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే పరిపాలించారో వాళ్ళందరూ కూడా పక్కకు తోసి ఒక కొత్త తరాన్ని, ఒక కొత్త మార్పుని తీసుకొచ్చారు అక్కడ యువత. జెన్‌జీ జనరేషన్ మొత్తం అందరూ కూడా ఒక మతం లేదు, ఒక కులం లేదు. కులాల అతీతిగా, మతాల అతీతిగా మొత్తం అన్నిటిని పక్కన పెట్టి విజయ్‌కైతే ఓటేయడం జరిగింది. విజయ్ అయితే ముందస్తులో ఉన్నాడు. విజయ్ అయితే సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట. సో, ఈ విధంగా అయితే తమిళనాడులో ఒక ప్రపంచం సృష్టించింది. ఈ విధంగా అయితే తమిళనాడు సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్. సో, మీకేమనిపిస్తుంది ఈ తీర్పు మీద? మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహన కల్పించేలా ఉండాలి. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.